అమెరికాలో యూనివర్సిటీలన్నీ మూతపడుతున్నాయి. పాలస్తీనాకి అనుకూలంగా ముస్లిం సంఘాలు అంటే ప్రపంచంలోని ముస్లిం దేశాల నుండి అక్కడికి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కటైపోయారు. అది అరబ్ దేశాల వాళ్ళైనా లేకపోతే ఇతర ముస్లిం దేశాల వాళ్ళైనా, పాకిస్తానోడైనా, ఇరానోడైనా వీళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా నుంచి వచ్చిన శరణార్థుల పిల్లలతో కలిసిపోయి ఉద్యమాలు చేస్తున్నారు. దానికి ప్రతిగా ఇజ్రాయెల్తో కలిసి యూరప్ దేశాలకు సంబంధించిన విద్యార్థులు జాయింట్ అయ్యి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. భావ ప్రకటన స్వాతంత్రం పేరుతో అవకాశం కల్పించడంతో ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు ఉద్యమాలు చేసుకుంటుండడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తున్నాయి. యూనివర్సిటీల్లో చదువులు మానేశారు. అంతా ఈ గొడవలే నడుస్తున్నాయి. చివరికి ఒకళ్ళ యూదు బిడ్డల్ని వెంటాడుతున్నటువంటి పాలస్తీనా బ్యాచ్ ఒక ఎత్తు అయితే దానికి ప్రతిగా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు. ఉద్యమాలు ఆపేయండి, మీరు అందరూ చదువుకోండి అంటూ అమెరికా తాజాగా పిలుపునిస్తే ఆ పిలుపుని తిరస్కరించినటువంటి పరిస్థితి. స్టూడెంట్స్ సెవరల్ యుఎస్ most prestigious universities including Columbia, Yale and New York University have been rocked by pro-Palestine protests over the war in Gaza. The protests triggered mass arrests and resulted in suspension of classes. The students are demanding an end to Israel's offensive in the Gaza Strip. Not just this, angry students also want the US to end its support to Israel. Meanwhile, several Jewish students have labeled the protests as anti-Semitism. ఇది ఓ పక్కన జాతి యుద్ధం కిందకి తీసుకురావడం ఏంటంటూ ఇజ్రాయెల్ విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు. కథ కొత్త మలుపులు తిరుగుతోంది.